పరిశుద్ధుడైన యేసయ్య నామాన్ని బట్టి మీ అందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఈరోజు దేవుని అనుదిన వాక్యం నుంచి మీ అందరికీ వందనాలు. మరొకసారి దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 145వ కీర్తన 5వ వచనం. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. ఆయన కార్యములు మనం ధ్యానించగలుగుచున్నామా? ఈరోజు కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, మహోన్నతుడైన దేవుని ప్రభావ మహిమను, ఆయన ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించుచున్నాను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన ఆశ్చర్య కార్యాలను మనం ధ్యానించే వారిగా ఉన్నామా? ఎందుకనంటే దేవుడు మన జీవితంలో ప్రతిరోజు ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మన జీవితంలో దేవుడు ఏదో ఒక కార్యం, ఏదో ఒక మేలు, ఏదో ఒక అద్భుతం మన జీవితంలో దేవుడు చేస్తూనే ఉంటాడు. అయితే చాలామంది దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా, ఎన్ని మేలులు చేస్తున్నా, ప్రతిదినము దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నా, రక్షిస్తున్నా, ఆరోగ్యం ఇస్తున్నా, బలపరుస్తున్నా, అసలు ఆయన చేసిన మేలును కానీ, ఆయన చేసిన కార్యాన్ని కానీ చాలామంది జ్ఞాపకం చేసుకోరు, దాన్ని తలంచరు, దాన్ని బట్టి దేవుని స్తుతించరు, ఘనపరచరు, దేవుని నామాన్ని హెచ్చించరు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానించేదను అన్నాడు. మనము కూడా ఎలా ఉండాలని ఈరోజు వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి దినం, ఏ రోజు ఏ కార్యం మన జీవితంలో చేసినా, ఏ మేలు దేవుడు మనకి చేసిన, ఏ ఉపకారం చేసినా, దానిని బట్టి మనం దేవునిని, ఆ కార్యాన్ని బట్టి ఆయనను ధ్యానించేవారుగా ఉండాలండి. దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయనను ధ్యానించేవారుగా, అంటే దేవుడు ఒక్క కార్యం చేసిన దాన్ని మనం తలంచుకుంటూ ధ్యానించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలు పేరు ఎర్ర సముద్రము దాటిన తర్వాత కూడా దాన్ని అనేక పరిస్థితులు వారు జ్ఞాపకం చేసుకుని, వారి పితరులు, వారి బిడ్డలు తరతరాలు కూడా దాన్ని జ్ఞాపకం చేసిన ఆయన ఆశ్చర్య కార్యాలను ధ్యానం చేసుకుని జీవించు. అలాగే మనము కూడా మన జీవితంలో దేవుడు ప్రతి దినము నేను బ్రతికించడమే ఒక కార్యం, నీకు ఆరోగ్యం ఇవ్వడం ఒక కార్యం, నీ బిడ్డ జీవితంలో చదువుల్లో దేవుడు కార్యం చేశాడు, భర్త జీవితంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో దేవుడు కార్యం చేశాడు, నీ విషయంలో దేవుడు కార్యం. మరి ఇలా ఉన్నప్పుడు మనము నిజంగా ప్రతి దినము కూడా ఏదో ఒక కార్యం దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు కాబట్టి మనం సజీవంగా ఉన్నాం, లేకపోతే మనం ఉండం. అలాంటప్పుడు మనము కూడా ఆయన కార్యాలను ప్రతి దినము ధ్యానించే వారిగా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనమే స్వపరీక్ష చేసుకోవాలి. నిజంగా భక్తుడు కూడా చెప్తున్నారు, ఆయన చేసిన కార్యాలను మనం తలంచాలి, అంటే జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానించాలి. ధ్యానిస్తే దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసి, ఒక మామూలుగా ఒక పశువులే ఈ లోక సమయమే ఆ యజమానులు చేసిన వాటిని చూస్తున్న విధానాన్ని బట్టి అవి చాలా కృతజ్ఞత కలిగి ఆ యజమానిని జ్ఞాపకం చేసుకుంటూ అవి బతుకుతూ ఉంటాయి. వారు ఇటు వెళితే అటే వెళుతూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే వారిని ఫాలో అవుతున్నాయి అని అర్థం. రోజు మనం కూడా మన దేవుని నమ్మం కదా. దేవుడు కూడా నిజంగా నా జీవితంలో ఆయన ఏ మేలు చేయలేదా, ఏ కార్యం చేయలేదా, నిజంగా ఆయన చేసిన దాన్ని బట్టి నువ్వు నిజంగా తలంచుకుంటున్నావా, జ్ఞాపకం చేసుకుంటున్నావా, వాటిని ధ్యానం చేస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే చాలామంది దేవుడు చేసినా కూడా అలాగే ఉంటారు, పట్టించుకోరు. దేవుడు మేలు చేసినా ఇంకా దేవుడు చేసేసాడు కాబట్టి ఇక దాని విషయమే మనం ఏదో మా వల్లే జరిగింది అన్నట్టుగా, మా జ్ఞానాన్ని బట్టి జరిగింది అన్నట్టుగా, మా పరిస్థితిని బట్టి జరిగింది అన్నట్టుగా చాలామంది దేవుని చేసిన కార్యం ధ్యానం చేయకుండా కృతజ్ఞత లేని వారుగా చాలామంది ఈరోజు ఉంటారు. కానీ ఈరోజు దేవుడు భక్తుడైన కీర్తనకారుడు చెప్పిన రీతిగా మనము ఆయన కార్యాలన్నిటినీ ప్రతి దినము ధ్యానించేటువంటి దేవుని నమ్మిన బిడలుగా, క్రైస్తవులుగా, ఆత్మ సముద్రులుగా మనం ఉండాలి. అప్పుడే మనం నిజమైనటువంటి ఆత్మీయులం అవుతాం, నిజమైన ఆత్మసంబంధ బిడ్డలం అవుతాం. కానీ ఆయన చేసిన కార్యాలు కూడా ఒక్కరోజు కూడా నువ్వు పడకకు ఎక్కే ముందైనా ప్రతిరోజు ఆయన కార్యాలను, ఆ రోజంతా దేవుడు నీ జీవితంలో ఏమేమైతే చేశాడో వాటన్నిటి నువ్వు ధ్యానం చేసుకుని నీ పడక మీదకి వెళ్ళాలి. నిజమైన నువ్వు ఆత్మీయుడు అయితే, క్రైస్తుడు అయితే. అలా నువ్వు చేస్తున్నావా లేదా? అలా చేస్తే నువ్వు చాలా కృతజ్ఞత కలిగిన వాడు, కృతజ్ఞత కలిగిన దాన్ని బట్టి దేవుడు ఇంకా అనేకమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఇదే మనం చేయలేకపోతే
దేవుని ద్వారా మనం ఏ కార్యాన్ని పొందుకోలేం. కనుక ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి క్షణం ఆయన ఏదో ఒక కార్యం దేవుని జీవితంలో చేస్తూనే ఉంటాడు. కనుక దానిని బట్టి మనము పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుని కార్యాలన్నిటినీ ధ్యానించేటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట, ప్రభువా, ఒకవేళ ప్రతిదినము నువ్వు నా జీవితంలో కార్యం చేస్తున్నావు, ఈరోజు నువ్వు చేయలేదు అనడానికి అనే రోజు నా జీవితంలో ఏది లేదు, కానీ నేనే ఒకవేళ నీ కార్యాలను తలంచుకోవట్లేదేమో, ధ్యానించుకోవడం లేదేమో, నన్ను క్షమించు ప్రభువా. ఈరోజు నుంచి ప్రతి దినము నేను నా పడక మీదకి వెళ్ళే ముందు ప్రతిరోజు నువ్వు చేసిన కార్యాలన్నీ ధ్యానించుకుని నా పడక ఎక్కే ఆ ఆత్మీయ అనుభవాన్ని ప్రభువా నీవే మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.